మళ్ళీ మార్చి పెట్టాల్సి ఉంది. కిందకి దించితే పోయేది. కిందకి పెట్టినట్టయితే ఇంకో 2 నిమిషాలు. వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. కోడిగుడ్లు మరీ ఏందో చెన్నై 2 రకాలు తెస్తున్నారు. 2 రకాలు కోడిగుడ్లు అంత చెన్నై తెస్తున్నారు. మనకు అక్కడ గుంటూరులో ఎట్టుండి కోడిగుడ్లు. దాకా ఎన్ని చూస్తా వాళ్ళు ఇదివరకు చేసి ఈ ఎండలకి ఎంత పెందలాడండి ఆడ పెట్టినా వేడివేడిగా కాలిపోతుందమ్మ. కూర ఎట్ట ఉప్పు కారం సరిపోయిందా? కోడిగుడ్డు పులుసు వేసుకున్నారు ఇట్టాగా ఇద్దరు ఒకళ్ళు భార్య భర్తలు. కోడిగుడ్డు అంటు పులుసు అని పెట్టింది. బయట అంటే బాగా సీఎం గారు పాపం తెచ్చుకుంటాడు. అన్నంతో ఎన్ని ఉంటుంది అన్నాడు. నేను వండుతానండి అంటే అలాగైనా ఒక అన్నం పెట్టేసి సాంబార్ ఇచ్చేది. వాళ్ళు రైతులు అంటే అచ్చమైన పొలాలు పనులు చేసుకుంటా. మీకెందుకు యూట్యూబ్ చేయాలనిపించింది అని చెప్తే చెబుతున్నారు. ములక్కాయ ముక్కలు ఇలా పరిమాల తెచ్చావు కదా పొద్దున్న ములక్కాయ ముక్కలు. ఇంకోటి చదువుతామండి చాలా సుబ్బారావు వాళ్ళలాగా పులుపు బాగానే వేస్తున్నట్టున్నారు ఈ మధ్య. ఇప్పుడు సుబ్బారావు వాళ్ళలాగా వాళ్ళు ఇదివరకు నిద్ర వాళ్ళు అసలు తెల్లపోయేవాళ్ళం పుల్లగా. వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి వెళ్తే మనం అబ్బో పులుపు రొడ్డు పులుపు సాంబార్ ఇట్టాకే ఉన్నాం.
అటైతే కొంచెం వాటర్ ఎత్తు తగ్గుతుంది. వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేస్తే ఎక్కువ కాకపోయినా కొంచెం నా పులుపు తగ్గుతుంది. అంతేం లేదులే మనకు ఒక రకంగా ఉండదు, అంత పులుపు ఏం లేదు. ఆలయ మరి పులుపు ఎక్కువ. కామెడీగా ఏదో ఒకటి మాట్లాడుకుంటా నలుగురు కూర్చొని భోజనాలు చేస్తా. పెద్ద ఫ్యామిలీ వాళ్ళు అవి ఎక్కువ లాంగ్ వీడియోలు. అదే అదే ఒక భార్యాభర్తలు అయితే ఫస్ట్ మేము సింపుల్గా ఎడ్ చేసిన వాళ్ళు మేము ఒక ఫోన్ ఉంటే చాలు, డబ్బులు వచ్చిన తర్వాత కొనుక్కున్నామని. హైదరాబాద్లో బిగ్ బాస్ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళు బయటకు వచ్చేటానికి భార్యాభర్తలు ఇద్దరు 12-1 గంటలకు బయటకు వచ్చేవాళ్ళు అంట. వాళ్ళు వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళంట. ఒక్కోసారి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ తెల్లారి 4 అయ్యేదంట. 2020 నుంచి పెట్టారంట వాళ్ళు. తెలిసిన వాళ్ళకి చూపిస్తా ఉన్నాను. కొత్త వాళ్ళు అయితే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో పంపిస్తారు మీకు యూట్యూబ్ వాళ్ళు. అడ్రస్లు అవి పెట్టుకోవాలి. కళ్ళు కాళ్ళు లేని వాళ్ళని కట్టి బాగా చూడటం. వాళ్ళంట రైతులు, పల్లెటూరు రైతులు అంటే ఇట్లాగే ఎప్పుడు కొద్దిగా కళ్ళు కాళ్ళు లేని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి రావడం, అవి వీడియోలు తీసేవాళ్ళంట హెల్పింగ్గా. అవి నచ్చి హైదరాబాద్ నుంచి ఒక ఆయన వచ్చాడు వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటా. బాగా పోసేసినట్టు కొంచెం పెట్టేదా పెరుగులోకి? తక్కువ వేసుగా ఎక్కువ వేసుకుంటా. సరే చూద్దాం. మరీ ఎక్కువ ఉండేటటువంటి మాట ఎలా కొంచెం చింతపండు పులుసు కలిపి పెట్టి ఉంచి పొద్దున్న తినమాట. రోజేమో మరీ తక్కువ పడితే చాలదు, ఒక రోజేమో అట్టా ఏందో మరి వేసేదేమో కొలత ప్రకారమే, అర్థం కాదు. తినేవాళ్ళకి ఇది మరీ అంత ఎక్కువ కాదు, కానీ కాకపోతే ఇప్పుడు ఆలలాగానే ఉండే. సుబ్బారావు ఎప్పుడు గ్యాస్ గ్యాస్ అనేవాడు, ఇట్లా పులుపు తినేమో. కొంచెం తగ్గాలి చెప్పుకోండి. వచ్చారు వచ్చిందా? అది మామూలుగా 12 లోపల వేసానే. గండిపెంటాళ్ళు అది నవమికి పేటల మీద వచ్చేటప్పుడు పిలుస్తారు. ఎట్లుంటారే అదే
₹1000 ఎంత ఇవ్వాలి, పోయినసారి కూడా 1000 ఇచ్చాం. తక్కువ ఇస్తున్నారు అది ఇది అనుకుంటున్నారంట. ఎవరికి అర్థం వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు దేవుడిది ఎవరి దగ్గర ఎంత శక్తి ఉంటే వాళ్ళు ఇస్తారు. అదే వాళ్ళు అంటే ఇస్తారా? మన శక్తి అది, మన శక్తి అది. ₹1000 తక్కువ అవుతుంది, మనకి ఎక్కువ అవుతుంది. అంత ఎక్కువ లేదు, మాట్లాడాలి సరిపడదు. సినిమా తిట్టు బాగుంది బాగా, మధ్య పోయా. కాలిపోతుంది వేడివేడిగా రైస్ కుక్కర్లో. ఆపుతుంది చేసుకో రాపు, అన్నం తీయగానే ఏమంటే ఆపుతుంది. అదేంటంటే మంచాల మీద కూర్చోవాల్సి వస్తుంది. ఆ ఇంట్లో మంచాల మీద బాగాలేదు, ఇంటి చూపించడం రోజు. నేను తెచ్చి నాకు ఎవరు అడగలేదు నిమ్మకాయలు. ఇవాళ ఇంకెవరు రాలేదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నం తింటాం అయిపోవచ్చింది. గాలే రాట్లా, చోట్ల కారిపోతుంది. ఆయన తిని వెళ్ళిపోయాను, అయిపోయింది. నాది కూడా అయిపోవచ్చు. ఎండలకు అయిపోతుంది. ఈ